అలాగే ఇది కూడా. నన్ను నిన్న మొన్న ఎవరు అడిగారు, ఏమంటే మరి చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారండి. ఎవరు చేయలేదే. రాముడు ఉన్నాడు, గుడికి వెళ్తాం, గుడి పక్కన నిలబడి మనం ఒకవేళ పర్మిషన్ ఉంటే ఫోటో తీసుకుని రావాలి, కానీ రాముడితో కలిసి భోజనం చేయాలి, రాముడితో కలిసి కోరికలు లోపల ఉంటాయి, దేవుడితో కలిసి మనం యాక్ట్ చేయాలి అనేది తప్పది. దేవుడు మనల్ని పిలిచాడు, ఆశీర్వదించాడు, అక్కడ నిలబడ్డం, భుజం మీద చేసాడు, చాలు. అదే ఆస్కార్ అవార్డు. ఏదైనా పవన్ కళ్యాణ్ ఆరు నాగబాబు గారు కానీ ఆరు చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ. ఇంకోటి కూడా మీరు అడిగిన టేస్టీ ఫుడ్ ద్వారా వాళ్ళ కుటుంబం గురించి ఒక్క మాట, తర్వాత మనం మాడుకుందాం. ఓకే. వాళ్ళు ఏంటంటే 9 మంది మెగా హీరోలు ఉన్నారు. మామూలుగా అడిగేవాళ్ళు అడుగుతుంటారు, బుద్ధి గారు ఇంతమంది ఉన్నారు కదా, మీరు రెచ్చిపోతుంటారు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని. ఎవరైనా మీకు అవకాశాలు ఇచ్చారంటే భోజనం పెట్టాడు ఈయన, టేస్టీ రాజా ఇక్కడ భోజనం చేస్తున్నాం పందెం పుంజు హోటల్లో. నేను చెప్పేది ఏంటంటే అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. 9 మంది మెగా హీరోలు మనం యాక్ట్ చేయాలని ఏం లేదు. వాళ్ళతోటి అనుబంధం ఆశీర్వాదమే 100 సినిమాల్లో యాక్ట్ చేసే అంత శక్తి వస్తుంది మనకి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ మెగా. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే యాక్ట్ చేయాలంటే దాని తగ్గ క్యారెక్టరైజేషన్ ఉండాలి కదండి. పెట్టలేం కదా, ఇలా తీసుకొచ్చి పెట్టడానికి అదేమి అది కాదు, అదే తెలుసుకోవాలి. చాలా జనం అడుగుతారు, అది తీసి పెట్టాడని కదా, బొమ్మ కాదు కదండి. అక్కడ ఆ క్యారెక్టరైజేషన్ కి మీరు సెట్ అవ్వాలి, రావాలి, అన్నీ ఉంటాయి. ఇంకోటి దానికి తగ్గ మనం మోల్డ్ అవ్వాలి. రెండు హీరో చేతులు కాదు కదా సార్, డైరెక్టర్ చేతిలో ఉంటుంది ఏదైనా. పొద్దున్న అది ఇచ్చే వేషం మనల్ని నిలబెట్టాలి. అదే సార్. సార్ ఈ ఫ్రై చేసుకుంటారా సార్? ఏదది ఫ్రై వద్దులేమ్మా. అందరి లైఫ్లో ఒక మంచి ఫస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది. మీ లైఫ్లో ఫస్ట్ లవ్ స్టోరీ అంటే ఎప్పుడు సార్? ఫస్ట్ లవ్ స్టోరీ అంటే ఏదో సినిమాలాగా అలా వెళ్ళి ఆగిపోయి